పులుసులలోకి ఆవాల నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆవాల నూనె వేసి దాంట్లో మెంతులు ఆవాలు వేసి అవి చిటపడలాడినాక ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఉల్లిపాయలలో కరివేపాకు అలానే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసినాక ఇప్పుడు దాంట్లో పసుపు అలానే తగినంత ఉప్పు వేసేసి 1 నిమిషం పాటు మళ్ళీ వేయించేసుకొని ఇప్పుడు దాంట్లో గుడ్లు వేయాలండి. బాయిల్ చేసుకొని పొట్టు తీసిన గుడ్లు వేసేసి దాని మీద మెంతుల పౌడరు, జీలకర్ర పౌడరు అలానే ధనియా పౌడరు, తగినంత కారం. పులుసులోకి కొంచెం కారం ఎక్కువ వేస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలానే చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు తీసుకొని వేసి బాగా మరుగుతున్నప్పుడు ఇంత బెల్లం ముక్కేయండి. ఆహా, పులుసు అదుర్సండి.